నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఏపీలో ఏది జరిగినా సంచలనమే. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ అయితే వారం రోజులుగా ఇదే హాట్ టాపిక్. జనసేన వర్సెస్ వైసీపీగా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రావణ్ పై వరుస అరెస్టులు, చివరకు ఉపా చట్టం ఉచ్చు బిగించారు. వైసీపీ పెద్దలంతా ప్రెస్ మీట్లు పెట్టి మరీ రావణ్ కు మద్దతు పలికారు. ఇప్పుడు తూచి రావణ్ తో మాకేం సంబంధం, ఇదంతా అసలు మా వాడే కాదు, మొన్నటి వరకు మా మీద నోరు పారేసుకున్నాడు అంటూ ఇదంతా పవన్ కళ్యాణ్ ను ఇరికించాలని తెలుగుదేశం పార్టీనే చేయిస్తుందని ఎదురుదాడి ప్రారంభించారు. ఇంత జరుగుతుంటే టీడీపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారు? జనసేన నాయకులే రావణ్ పై కేసులు ఎందుకు పెడుతున్నారు? వైసీపీ ఫైర్ బ్రాండ్ వేసిన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం పక్కన పెట్టి కేవలం ప్రతిపక్షాన్ని ప్రశ్నించే గొంతులను అణిచివేయడమే ధ్యేయంగా పెట్టుకుందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఎన్నికల ముందు సూపర్ 6 అంటూ ఊరించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలను పక్కన పెట్టి సోషల్ మీడియా యాక్టివిస్టులను టార్గెట్ చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిన వారిని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని వేధించడానికి ఉప్మా ఇడ్లీ అంటూ విచిత్రమైన చట్టాలను తెరపైకి తెస్తున్నారని ఎద్దేవా చేశారు. బ్రిటిష్ కాలం నాటి అణిచివేత ధోరణిని గుర్తు చేస్తూ ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ నోరు నొక్కే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమైందన్నారు. రాష్ట్రంలో రావణ్ చుట్టూ జరుగుతున్న ప్రచారం అంతా ఒక పెద్ద డ్రామాగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి రావణ్ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడులకు అత్యంత అనుకూలంగా పనిచేస్తున్న వ్యక్తి. ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడిన దాఖలాలు లేవని నాని ఆరోపిస్తున్నారు. అందుకే టీడీపీ నేతలు ఎప్పుడూ రావణ్ పై కేసులు పెట్టలేదని, పైగా అధికారంలో ఉన్నప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రావణ్ తీవ్రమైన విమర్శలు చేసినా వైసీపీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పుడూ అతన్ని అణిచివేయడానికి ప్రయత్నించలేదని నాని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో విమర్శలను స్వీకరించే సంస్కారం వైసీపీకి ఉంది కాబట్టే రావణ్ను స్వేచ్ఛగా వదిలేశామని, కానీ ఈరోజు అదే రావణ్ను వైసీపీ ఖాతాలో వేయడానికి ఎల్లో మీడియా పడరాని పాటలు పడుతోందన్నారు. గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు మరియు టీడీపీ నేతలు వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ప్రజలు మాత్రం టీడీపీ అసలు రంగును గమనిస్తున్నారు. తమకు నచ్చని వ్యక్తులను, తమను ప్రశ్నించే వారిని పోలీస్ స్టేషన్లలో పెట్టి వేధించడమే కాకుండా స్టేషన్ల వద్ద దాడులు చేయడం, శాంతి భద్రతలను తగలబెట్టించడం టీడీపీకి అలవాటుగా మారింది. అందుకే ప్రజలు ఇప్పుడు టీడీపీని బూడిద పార్టీ అని పిలుచుకుంటున్నారన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ అరాచక పాలనకు, కక్ష సాధింపు రాజకీయాలకు రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు త్వరలోనే గుణపాఠం చెప్తారని విపక్షాలు హెచ్చరించారు. గడిచిన ఏడాది కాలం పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలపై, ఆయన ద్వంద్వ ప్రమాణాలపై రావణ్ సోషల్ మీడియాలో నిలదీస్తూ వస్తున్నారు. ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ వైఫల్యాలను ఎండగట్టడమే రావణ్ చేసిన ఏకైక తప్పు. దీనిని తట్టుకోలేకపోయిన జనసేన పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఆయనపై వరుసగా అక్రమ కేసులు బనాయిస్తుందని గుర్తు చేశారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ మానసికంగా, శారీరకంగా వేధించే ప్రయత్నం చేసిందన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ప్రశ్నించినప్పటికీ, లేకపోతే ప్రభుత్వం మీద ఏదైనా విమర్శలు చేసినప్పటికీ ఏదో ఒక కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి జైల్లో బంధించి ప్రజల యొక్క నోరు నొక్కేయాలన్నటువంటి ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మీరు కనుక గమనించినట్లయితే ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది. అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడే కొత్తగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా అనేక రకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే అంతకన్నా ఇంకా భయంకరమైనటువంటి భాషలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అతను ఒక సంవత్సరం కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ని ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడుతూ, అతని మీద పోస్టులు పెడుతూ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లకు తిప్పటం, అక్కడ జనసేన శ్రేణులు దాడికి వెళ్ళటం, అయినా కూడా మరి మేజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వటం వల్ల కొత్తగా ఉప్మా చట్టం అని ఒకటి తీసుకొచ్చి అతను జైలుకి పంపించడం జరిగింది. అదేమంటే రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు కనుక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే
తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టలే అతని మీద. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడులు చేయలే. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు. దీంట్లో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైన విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలో వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే కనుక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది కోట్ల పార్టీ అని చెబుతాడు. ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెబుద్ది, ఆయన మీడియా చెబుద్ది. అంటే ఆయన భ్రమ ఏంటంటే పిచ్చి ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మాడతారని. మాది గొడ్డల పార్టీ అని ఎవరు అందరు మా సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మాడుకుంటారు. మాది గొడ్డల పార్టీ కాదు, మీది బూడిద పార్టీ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాడుకుంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తగలెట్టి బూడి చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే బూడిద పార్టీ, ఇది బూడిద ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మీకు రాబోయే రోజుల్లో మీ పార్టీకి మీకు ఆ బూడిదే మిగులుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాదు, జనసేన శ్రేణులు టీడీపీతో కలిసి పోలీస్ స్టేషన్ల వద్ద దాడులు సైతం తెగబడ్డాయి. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రావణ్ కేసులో పోలీసుల అత్యుత్సాహాన్ని గమనించి మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని, కోర్టు బెయిల్ ఇస్తే దానిని గౌరవించాల్సింది పోయి కూటమి ప్రభుత్వం మరింత కక్ష పెంచుకుందని ఆరోపించారు. కోర్టుల ద్వారా తమ పప్పులు ఉడకవని గ్రహించి సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎలాగైనా జైల్లో పెట్టడమే లక్ష్యంగా ఉప్మా, ఇడ్లీ లాంటి హడావిడి చట్టాలను, ఆర్డినెన్స్లను తీసుకువస్తున్నారు. నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజల నోళ్లకు తాళం వేయడమే ఈ కొత్త చట్టాల వెనుక ఉన్న అసలు ఉద్దేశమన్నారు. రావణ్ ఒక టీడీపీ అనుకూల వ్యక్తి అయినప్పటికీ అతడిని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తగా చిత్రీకరించేందుకు టీడీపీకి చెందిన పేటీఎం బ్యాచ్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఎల్లో మీడియా తన అలవాటు ప్రకారం అసత్య కథనాలతో, అభూత కల్పనలతో ఈ బురదను వైసీపీకి రుద్దే ప్రయత్నం చేస్తోంది. తద్వారా కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల నుండి, వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడమే వీరి వ్యూహంగా కనిపిస్తుందన్నారు. అక్రమ కేసులు, వేధింపులు, కొత్త చట్టాల ద్వారా తాత్కాలికంగా గొంతు నొక్కవచ్చేమో కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల తిరుగుబాటును ఏ ప్రభుత్వమూ ఆపలేదు. కూటమి ప్రభుత్వం తన కక్ష సాధింపు ధోరణిని వీడకుంటే ప్రజలే బూడిద పార్టీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.